Represented by La Lens TV. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో తరచుగా ఒక వార్త వినిపిస్తుంది. సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి పేదల ఇళ్ల దగ్గరికి అధికారులు వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి, వెంటనే ఖాళీ చేయండి లేకపోతే కూల్చేస్తాం అని చెబుతున్నారు. చాలా కుటుంబాలు 10 నుంచి 15 సంవత్సరాలుగా అక్కడే జీవితం గడిపినా కూడా ఒక్క రోజులోనే బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూల్చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఎక్కడ ఉంది, ట్యాక్స్ తీసుకున్నది ఎవరు, కరెంటు ఇచ్చింది ఎవరు, ఇప్పుడు తప్పెవరిది, ప్రజలదా లేదా ప్రభుత్వానిదా, అసలు చట్టం ఏం చెబుతుంది? ఈ వీడియోలో 22A భూములు అంటే ఏమిటి, ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులు ఏమిటి, ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి అన్నది పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 22A భూములు అంటే ఏమిటి? 22A భూములు అంటే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడానికి నిషేధించిన భూములు. ఇవి సాధారణంగా ప్రభుత్వానికి లేదా పబ్లిక్ సంస్థలకు సంబంధించినటువంటి భూములు అవుతాయి. అయితే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908లోని సెక్షన్ 22A ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భూములను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఆ జాబితాలో ఉంచుతుంది. ఈ యొక్క జాబితాలో ఉన్నటువంటి భూములను సాధారణంగా అమ్మడం, కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. అయితే ఈ విధానం ద్వారా ప్రభుత్వం యొక్క ఆస్తులు అక్రమంగా ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లకుండా నియంత్రించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అయితే 22Aలో భూముల విషయంలో ఏ రకమైన భూములు ఉంటాయి అంటే, సాధారణంగా ప్రభుత్వ భూములు, దేవాదాయ లేదా వక్ఫ్ సంబంధించినటువంటి భూములను పేదలకు ఇచ్చేటువంటి అసైన్ ల్యాండ్స్, దాంతోపాటుగా సీలింగ్, సర్ప్లస్ ల్యాండ్, కోర్టు వివాదాలలో ఉన్నటువంటి భూములు, అటవీ భూములు 22A జాబితాలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ భూములపై ప్రైవేటు వ్యక్తుల యొక్క యాజమాని హక్కులను పొందడం చాలా కష్టం. అందుకే ఈ యొక్క 22 జాబితా అనేది రూపొందించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎందుకు 22Aలో పెడుతుంది అంటే, ప్రభుత్వం యొక్క ఆస్తులను మోసపూరితంగా అమ్మకుండా ఆపడం, భూ వివాదాలను తగ్గించడం, కోర్టు కేసులో ఉన్నటువంటి భూములపై లావాదేవీలు జరగకుండా నిలిపివేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. అంటే ఇది ప్రజలపై కఠిన చర్య అని కాదు, కానీ ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి తీసుకునే ఒక పరిపాలన చర్య అని చెప్పుకోవచ్చు. అయితే 22A లిస్టులో ఉన్న, అంటే ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్నటువంటి భూములలో 10 నుంచి 15 సంవత్సరాలుగా నివసిస్తే హక్కు వస్తుందా అంటే, చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు. మేము 10 సంవత్సరాలుగా ఉంటున్నాం కాబట్టి భూమి మాదే అవుతుంది అని వారు నిర్ణయించుకుంటారు. కానీ చట్టపరంగా ఇది సరైనది కాదు. మీరు హౌస్ ట్యాక్స్ చెల్లించినా కూడా, కరెంటు కనెక్షన్ తీసుకున్నా కూడా, పంచాయతీ నెంబర్ ఇచ్చినా కూడా అవి ఓనర్షిప్ హక్కును ఇవ్వదు. ఇవి కేవలం సేవల కోసం ఇచ్చేటువంటి సౌకర్యాలు మాత్రమే. అయితే భూమి మీద యాజమాన్య హక్కు రావాలంటే సరైన పట్టా లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవసరం. అయితే 22A అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి భూములలో నివసిస్తున్న ప్రజలు ప్రభుత్వం వెంటనే ఇల్లు కూల్చేయవచ్చా అంటే, ప్రభుత్వం ఆక్రమణ తొలగించే హక్కు ఉంది, కానీ నేరుగా వచ్చే డిమాలిషన్ అంటే కూల్చివేయడం సరైన విధానం కాదు. చట్టపరంగా ముందుగా నోటీసులు ఇవ్వాలి, కారణం చెప్పాలి, ప్రజల నుంచి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. న్యాచురల్ జస్టిస్ సూత్రాన్ని ఇది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 21లోని హక్కులతో కూడా సంబంధం ఉంటుంది. నోటీస్ లేకుండా ఎవిక్షన్ జరిగితే కోర్టులో ఛాలెంజ్ కూడా చేయవచ్చు. అయితే ఇప్పుడు తప్పు ఎవరిది, ప్రజలదా లేదా ప్రభుత్వానిదా అంటే, చట్టపరంగా చూస్తే ప్రభుత్వ భూమి అయితే చివరికి హక్కు ప్రభుత్వానిదే ఉంటుంది. కానీ మానవతా దృష్టితో చూస్తే ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సంవత్సరాలుగా అబ్జెక్షన్ చేయకుండా ఉండటం, ట్యాక్స్ తీసుకోవడం, కరెంటు ఇవ్వడం వల్ల ప్రజలు ఎంతగానో నమ్మకం పెట్టుకుంటారు. అందువల్ల ఈ యొక్క బాధ్యత రెండు వైపులా ఉంటుంది. ప్రజలు భూమి స్థితి తెలుసుకోకుండా ఇల్లు కట్టుకోవడం ఒక తప్పు అయితే, ప్రభుత్వం ఆలస్యంగా స్పందించడం కూడా మరో తప్పు అవుతుంది. అయితే ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి అంటే, సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ప్రజలకు కొన్ని పరిస్థితులలో రెగ్యులరైజేషన్ ఇవ్వమని అడగవచ్చు. అంటే ప్రభుత్వం ఆ భూమిని చట్టపరంగా ఇవ్వాలని కోరవచ్చు. అలాగే రిహాబిలిటేషన్ లేదా ఆల్టర్నేటివ్ ల్యాండ్ను కూడా అడగవచ్చు. హైకోర్టులో బ్రిట్ పిటిషన్ వేసి స్టే కూడా పొందే అవకాశం ఉంటుంది. హౌస్ ట్యాక్స్ రిసిప్ట్, ఎలక్ట్రిసిటీ బిల్, రెసిడెన్సీ ప్రూఫ్ ఇవన్నీ కూడా కోర్టులో ఉపయోగపడతాయి. అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రజలు వెంటనే చేయాల్సిన పని ఏమిటంటే, ముందుగా రిటర్న్ నోటీస్ తీసుకోవాలి, తర్వాత కొన్ని డాక్యుమెంట్లు సేకరించాలి,
వెంటనే లాయర్ని సంప్రదించి అవసరమైతే హైకోర్టులో కూడా స్టే కోసం వెళ్ళాలి. డిమాలిషన్ జరుగుతూ ఉంటే వీడియో రికార్డు కూడా చేయాలి. కాలనీ ప్రజలు కలిసి గ్రూప్ యాక్షన్ తీసుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రభుత్వం దగ్గర పునరావాసం లేదా ప్రత్యామ్నాయ స్థలం డిమాండ్ కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ మన కంక్లూజన్ లో చివరిగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వ భూమి మీద ఇల్లు కట్టుకుంటే ఓనర్షిప్ హక్కు రావడం కష్టం. కానీ ప్రభుత్వం కూడా ఒక్క రోజుల్లోనే ప్రజల యొక్క జీవితాన్ని రోడ్డుపై పడేయడానికి అధికారం లేదు. చట్టం రెండు వైపులా సమతుల్యత చేసి, అందుకే మీ హక్కులు తెలుసుకోవడం చాలా అవసరం. ఇలాంటి సమస్య ఉంటే భయపడకుండా లీగల్ గా పోరాడాలి. ప్రభుత్వ భూమి మీద ఇల్లు కట్టుకుంటే హక్కు రాకపోవచ్చు, కానీ ప్రభుత్వం కూడా మీ యొక్క జీవితమైనటువంటి ఇల్లును ఒక్క రోజులో కూల్చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. ఇది 22A అంటే ఏమిటి, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఏ భూములు ఉంటాయి అన్న విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.